నమస్తే. మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ అన్ని కూడా ఓపెన్ అవుతున్న పరిస్థితి. 15వ తారీఖు అఫీషియల్గా స్కూల్స్ ఓపెన్ చేయాలని చూసి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా ఫీజు నియంత్రణ చట్టం ఎప్పుడు అమల్లోకి వస్తుంది అని చెప్పి చాలామంది విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు వెయిట్ చేస్తున్న పరిస్థితి. కానీ ఇప్పటికి కూడా ఇప్పటికీ నెక్స్ట్ ఇంకో 4-5 రోజుల్లో స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఫీజు నియంత్రణ చట్టం లేనట్టే అన్నట్టు కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే రాష్ట్రంలో పెండింగ్ ఉన్న బకాయిలు ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉందో అవన్నీ ఆ నిధులన్నీ విద్యార్థుల ఖాతాలో జమ చేస్తాం. ఆ పైసలేమో కాలేజీలకు ఇచ్చి కట్టుకోవాలి అని చెప్పేసి ఈ విధంగా ఒక సర్క్యులర్, ఒక జీవో తీసుకొచ్చిన పరిస్థితి. ఈ అంశంపైన మాట్లాడదాం. అలాగే దేశంలో నీట్, సిబిఎస్ఈ లీక్స్ సంబంధించి అన్ని అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి ఏబీఈపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ రాజు మనతో పాటు ఉన్నారు. నా ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, స్కూల్లో రేపో మాపో విద్యా సంవత్సరం స్టార్ట్ అయిపోతుంది. స్కూల్స్ 15వ తారీఖున స్టార్ట్ అవుతున్నాయి. అందులో ప్రధానంగా ఫీజు నియంత్రణ చట్టం ఇప్పటికి ఇంకా అమలు లేదు. ఇప్పటికీ ఆ చట్టం తీసుకురాలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఏం చెప్తారు? రాణాబాయ్, నిజంగా కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత నీకు అనిపిస్తుందా ఫీజు నియంత్రణ చట్టం వస్తుందని? ఎందుకంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా నువ్వు గిన్ని చూస్తున్నావు. తెల్లారులేస్తే నువ్వు మైక్ పెట్టుడైనా మేము మాట్లాడైనా, తెల్లారులేస్తే ఎక్కడొక్కడ ధర్నా అవుతుందా, ఎక్కడొక్కడ అక్రమ కేసులు అవుతున్నాయి. ఇదేనా కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన ఏమనుకుంటారు అంటే పెద్ద పెద్ద కమ్యూనిస్టు మేధావులంతా ఏకమై మేమే నడిపిస్తున్నాం గవర్నమెంట్ అని అనుకుంటారు. అదే ఆకునూరుమూల విద్యా కమిషన్లో చెప్పి మరి ఫీజు నియంత్రణ చట్టం ఒక్క సెంటెన్స్ కూడా రాయాలి. ఎందుకు రాయాలి మరి? స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీలా పేదోడు చదువుకోవాలని ఈరోజు కమ్యూనిస్ట్ సిద్ధాంతం చెప్పుదంటూ కాంగ్రెస్ పార్టీ తోటి కమ్యూనిస్ట్ ఉన్నారు. విద్యా కమిషన్ చెప్తే ఆయన రాజీనామా చేసే, ఆయన ఎందుకు రాజీనామా చేసిండో తెలియదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టం తెస్తానంటే అది అపోహ. ఈ రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం రాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో రాబోదు. ఎందుకంటే ఈయన కుమ్మక్కైదేమో ప్రైవేట్ యాజమాన్యాలతోటి లక్షల పైసలు వసూలు చేస్తుండు. ఎల్కేజీకి ₹1,00,000 ఉండొచ్చు. ఎల్కేజీకి నర్సరీకి 12 లక్షల రూపాయలు ఉన్న పాఠశాలలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి. వీటిని ఎందుకు ప్రోత్సహిస్తున్నాం? ఇదే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు చదువు చెప్పడానికి సార్ లేడు. ఇప్పుడు మౌలిక సదుపాయాలు లేక ఆ బిల్డింగ్లు కూడా కూలాల్సిన పరిస్థితికి వచ్చినాయి. టాయిలెట్ సరిగ్గా లేవు. భూపాలపల్లి లాంటి ప్రాంతంలో చీరలు కట్టుకొని అమ్మాయిలు టాయిలెట్ పోయిన పరిస్థితి ఈ యొక్క రాష్ట్రంలో నెలకొంది. ఇదేనా? ఇవన్నీ ఇట్లుంటే రేపు పొద్దున ఫీజు నియంత్రణ చట్టం అంటే ఈయన తేయడానికి సిద్ధం లేడు, అది కాయాల్సిన సిద్ధం కాదు. ఎందుకంటే జూన్ 8 తారీఖు, జూన్ 12 తారీఖు స్కూల్ ఓపెన్ చేద్దాం అన్నారు. జూన్ 15కు పొడిగించారు. ఈ రాష్ట్రంలో స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో నువ్వేనా యూనిఫామ్లు ఇచ్చినావా, బుక్కులు ఇచ్చినావా? చదువు చెప్పడానికి సార్లు ఇప్పటి కూడా లేరు. మెగా డిఎస్సి అన్నారు, 30,000 పోస్టులు భర్తీ చేస్తాం అని అన్నారు. ఈరోజు ఇదే గాడిద ఏం చెప్తుండ్రు? గాడిద ఈయన ఇంకోటి కూడా అనొచ్చు. 21 పాఠశాలలు ఉన్నాయి ఒక రాష్ట్రంలో, వాటిని ఎన్నిటికి తెస్తా అంటారు? 4,000 తెస్తా అంటారు. ఇది ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి పాలన హిట్లరైజేషన్. అంటే పోలరైజేషన్ లెక్క అక్కడో కాలేజ్ ఉండే, అక్కడో స్కూల్ ఉండే, అక్కడో అది ఉండే, ప్రభుత్వ పాఠశాల అక్కడ మా మండలంలో ఒకటి ఉండే, మా జిల్లాలో ఒకటి ఉండే అని చెప్పుకునే రోజులు వస్తున్నాయి. పేదోడు చదువుకు దూరం అవ్వాల్సిన రోజులు వస్తున్నాయి. ఉన్నోడు ఎక్కడున్నా చదువుకుంటాడు. నువ్వు పేదోనివే, నువ్వు యూనివర్సిటీలో ఇదే యూనివర్సిటీ అయినావు, నీ స్కాలర్షిప్ లేదని కేసేసినావు, ఇంకో అన్న కేసేసిండు, ఆ స్కాలర్షిప్ ఇప్పుడు కూడా వచ్చిన పరిస్థితులే. అంటే మనలాంటి పేదోళ్ళు ఇక్కడ చదువుకోవద్దా అన్న? ఇదే నా కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన అంటే ప్రభుత్వ బడి మూతపడాలి, కాంగ్రెస్ పాలన అంటే ప్రభుత్వ బడిలో ఉపాధ్యాయులు రావద్దు, కాంగ్రెస్ పాలన అంటే ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా తాళాలు వేసుకొని పెట్టాలి. కాంగ్రెస్ పాలన అంటే రేపొద్దున విద్యా వ్యవస్థ నాశనం కావాలి. ఇంకోవైపు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఇప్పటివరకు నిధులు గత 5 ఏళ్ల నుంచి నిధులు కూడా రిలీజ్ కాలేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఏమో రిలీజ్ చేస్తాం, కాకపోతే ఆ డబ్బులు విద్యార్థుల ఖాతాల్లోకి పంపిస్తాం, వాళ్ళు డైరెక్ట్ కాలేజ్కి కట్టుకోవాలని చెప్పేసి తీసుకొచ్చి దీన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఎస్పెషల్లీ ప్రైవేట్ యాజమాన్యం కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు మీరు? అంటే ఈ ధోరణి ఏ విధంగా చూస్తారు? చదువురాని ముఖ్యమంత్రి శాస్త్రం చెప్పినట్టున్నది కదా. చదువురాని ముఖ్యమంత్రి శాస్త్రం చెప్పినట్టు. అరే కొంచెమన్నా ఇజ్జతి, మానం, లజ్జ దేవుడు పెట్టుంటే ఉంచుకో, లేకపోతే తీసేసుకో. అది నీకు వ్యక్తిగత విషయం. నువ్వేమని మాకు 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉందని కొట్లాడుతున్నాం. ఇప్పుడు జీవో నెంబర్ 7 తెస్తావు, 8 తెస్తావు, 9 తెస్తావు. రాత్రి ఏది మిడ్-నైట్ కళ ఏదత్తా తెల్లారి ఇంప్లిమెంటేషన్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చూస్తాడు. రాత్రి అందరికి ఇంత కిరోసినో లేకపోతే ఇంత పురుగుల మందో అందరికి సాగొట్టరా సపడేక. ఇదే పాలన ఇది. ఈ రాష్ట్రంలో జీవో నెంబర్ 7 ఎందుకు? 11,000 ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉందని గత ప్రభుత్వంలో పోరాటం చేసినాం. 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రోడ్ ఎక్కుతున్నాం, ధర్నా చేస్తున్నాం, రోడ్ ఎక్కుతున్నాం, అంగిలింపుకుంటున్నాం, రోడ్ ఎక్కుతున్నాం, అక్రమ కేసులు అవుతున్నాయి, రోడ్ ఎక్కుతున్నాం, లాఠీ చార్జ్ అవుతున్నాయి, రోడ్ ఎక్కుతున్నాం, జైల్లో పోతున్నాం. ఇదేనా పేద విద్యార్థికి ప్రజాపాలన ఇచ్చే తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వం? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు విడుదల చేస్తారు? జీవో నెంబర్ 7 ఎవరికి కావాలి? ఈ రాష్ట్రంలో ప్రైవేట్ యాజమాన్యాలేమో అరే కొడుకా నువ్వు ఇయ్యలేవు, నీతో శాత కాదు, నువ్వు శాతగాని ముఖ్యమంత్రి, హైకోర్టులో కేసు ఎత్తామని జీవో నెంబరు 7 వేయకముందు కేసు ఎత్తే తెల్లారా ఏం చెప్పిండు? జీవో నెంబర్ 7 విడుదల చేస్తున్నా, పేదోని అకౌంట్లలో పైసలు ఎత్తాను, పేదోనికి ఇందిరా మిల్లు ఇస్తాను ఇచ్చినావా, పేదోని అకౌంట్లలో రైతు భరోసా ఇస్తాను ఇచ్చినావా, పేదోనికి ఉద్యోగం ఇస్తాను ఇచ్చినావా, పేదోనికి కుటుంబం బాగా చేస్తాను చేసినావా,
పేదోని కుటుంబాన్ని ఐట్లతో కూలవలసింది, ఇల్లు కూలబట్టే పేదోని ఈరోజు కుటుంబంలో కొడుకు బిడ్డ ఉంటే స్కాలర్షిప్ ఇస్తారవే, కొడుకు బిడ్డ ఉంటే ఉద్యోగం ఇస్తారా? ఇదేనా కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ అంటే నమ్మద్దు, కాంగ్రెస్ అంటే కమ్యూనిస్ట్ వ్యక్తులు, కాంగ్రెస్ అంటే కమ్యూనిస్ట్ ప్రభుత్వంతో కూడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్య వ్యాపారం చేస్తుంది. ఇలా ఎందరి పాత్ర ఉందో అర్థమైతే లేదు. కమ్యూనిస్టులు మనుషులు కదా? కమ్యూనిస్టులు మనుషులే అన్న. వీఆర్ ఆల్ ఆర్ ఇండియన్స్, వీఆర్ ఆల్ ఆర్ దేశభక్తులు. దేశంలో ఉండటం కాబట్టి దేశం గురించి ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టులు ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి వంతసు వాళ్తారు, ఒకసారి బీఆర్ఎస్ ఎంబడి పోతారు. మరి ఈ రాష్ట్రంలో పేదోడు చదువుకోవాలని కమ్యూనిస్టులు కొట్లాడతారు. మరి అయిందా? కొట్లాడితే అదే నీ కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ ఇచ్చే నీ కాంగ్రెస్ ప్రభుత్వమే పేదోని స్కాలర్షిప్ ఇస్తలేదు, పేదోని ఫీజు నెంబర్స్ ఇస్తలేదు, పేదోని బడి మూసెత్తుంది, పేదోని ఇల్లు కూలెత్తుంది. మరి వేర్ ఇస్ కమ్యూనిస్ట్? మరి ఇదే విద్యా కమిషన్ చైర్మన్ రాజీనామా ఆయన చేస్తాడు, ఆయన స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ చేస్తాడు. ఆయన ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చింది ఎవరు పాటిస్తారు? రేషనైజేషన్ అంటేనే ఆకునూరు మురళి స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ. 21,000 స్కూల్లో 4,000 తెస్తా అన్నారు. ఎక్కడ అది? ఏదో ఒక కాడ మీ ఇబ్రాహీంపట్నం కాడ ఒకటి పెట్టినాం, దాన్ని షాంపులో తీసుకున్నాం, ఆ విధంగానే చేస్తాం, ఆ విధంగానే అన్ని చేస్తాం అంటారు. ఉపాధ్యాయ సంఘాలన్నీ రోడ్డు దిక్కు వచ్చినాయి. అరే విధవా, నువ్వేమో జీతాలు తగ్గియాలంటున్నావు, ఉపాధ్యాయులే ఉండద్దు అంటున్నావు, ప్రభుత్వ పాఠశాలలు మూతపడాలంటారు. ఇదేనా కాంగ్రెస్ పాలన? ప్రభుత్వ ఉపాధ్యాయుడు బీఈడి, టెట్, మెగా డిఎస్సి పోస్టులు నువ్వు వేయనే కారణంతో ఈరోజు నువ్వు 4,000 తెస్తున్నావు. ఇవి నీకు శాతం అవుతలేవు. కాబట్టి రేవంత్ రెడ్డి శాత కాకపోతే ఇంట్లో వండు కానీ మాతో ఆడుకోకని చెప్తున్నాం. ఇంకా దేశవ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా నీట్ సంబంధించి నీట్ పేపర్ లీక్ అయిపోయిందని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున నిరసనలు చెప్తాను. దానికి సంబంధించి 12 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. సో పెద్ద ఎత్తున దేశంలో ఉన్న కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి నిరసనలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటికీ దానిపైన ఎలాంటి లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ అని చెప్పి ఇదే కొన్ని బేస్లెస్ స్టేట్మెంట్స్ చేస్తాను. సో ఏం చెప్తారు ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కావచ్చు, లేకపోతే సిబిఎస్ఈ ప్రశ్నపత్రం దానికి సంబంధించి రివాల్యుయేషన్లో జరిగిన అవకతవకలు కావచ్చు, వీటన్ని గురించి ఏం చెప్తారు? రాణాబాయ్, నువ్వు కూడా ఇదే యూనివర్సిటీలో చదువుకున్నావు, అనేక ఉద్యమాలు చేసినావు, ఫీజు రియంబర్స్మెంట్ రావాలన్నావు, రిక్రూట్మెంట్ చేయాలన్నావు, వీసీ రాజీనామా చేయాలన్నావు, హాస్టల్లో మంచి భోజనం పెడతలేవన్నావు, నీళ్ళు ఎత్తలేవన్నావు, టాయిలెట్స్ బాగాలేవన్నావు, ఏమైనా వీసీ రాజీనామా చేసిన చరిత్ర లేదా? అక్కడ ఉన్న అధికారులే తప్పది, నిర్లక్ష్యం. నీట్ చైర్మన్ ఉన్న వ్యక్తి నిర్లక్ష్యం. అది ఎన్టీఏ చైర్మన్ రాజీనామా చేయాలని కోరుకుంటున్నాం. అన్న ధర్మేంద్ర ప్రధాన్ మాకేం అన్నం పెట్టాడు, ఏం సున్నం కూడా పెట్టాడు. కాకపోతే ఏంటంటే ఆయనతో మాకు సంబంధం కూడా లేదు. మాకు పేదోనికి అన్యాయం జరిగితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉంది, పేదోనికి చదువు చెప్పాలి, పేదోనికి పేపర్ లీకులు జరగద్దు, ఇలాంటి పునరావృతం కావద్దు, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఎన్టీఏ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని ఏబీపీ జంతర్ మంత్రం కేంద్రంగా లేకపోతే మినిస్ట్రీ క్వార్టర్స్ కూడా ముట్టడించింది. ఇక్కడ కూడా అనేక ధర్నాలు చేసినాం. కాబట్టి ఏదైతే ఎన్టీఏ నువ్వు రద్దు చేయాలి. ఇవాళకి అనేక సార్లు నీటి పేపర్ లీక్ అయినాయి. 2014 స్టార్ట్ అయిందని నువ్వే చెప్పినావు. దాదాపు 4-5 సార్లు అయినాయి. వాటి అన్నిటికి కూడా ఆయననే కొనసాగిస్తారు, ఎన్టీఏ చైర్మన్ ఆయనే కొనసాగిస్తారు. అదే రాజస్థాన్లు ఇద్దరు దొరికారు. రాజస్థాన్లు ఇద్దరు దొరికిన తర్వాత ఆయన శిక్షించాలని ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం. నీట్ విద్యార్థుల ఎంబడి నుండి అండగా ఏబీపీ ఉంది. ఏబీపీ మీ ఎంబడి ఉంటుంది. విద్యార్థులారా, నీటు ఈ విధంగా జరగద్దంటే నెక్స్ట్ ఆన్లైన్లో సిస్టమ్ పెట్టాలని కూడా ఏబీ పోరాడుతుంది. నెక్స్ట్ కూడా ఆన్లైన్లో ఈరోజు నీట్ ఎగ్జామ్ పెడతా అని కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. ఆన్లైన్లో కూడా ఈ విధంగా జరిగితే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తాం.